రిగార్డింగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దాని గురించి మీకు నేను చెప్తాను ఎట్లా ప్రోగ్రెస్ ఉందనేది. బిట్స్ పిలాని ఇంతకుముందే చెప్పాను. బిట్స్ పిలాని కంట్రీలో ఒక రెవల్యూషన్. ఆర్టిఫిషియల్ అంటే ఏ యూనివర్సిటీ అనేది ఇండియాలో లేదు. 3,500 కోట్లు ఖర్చు పెట్టి చేయబోతున్నారు. దాంట్లో గుడ్ న్యూస్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కల్లా కనీసం 700 మంది స్టూడెంట్స్కి అడ్మిషన్స్ ఇచ్చేటట్టుగా ప్రొసీడ్ అవుతున్నారు. కాబట్టి ఇట్స్ ఏ వెరీ బిగ్ న్యూస్ బిట్స్ పిలాని. ఇది స్కూల్స్ కొన్ని, అంటే ఇంతకుముందు మీకు లిస్టు కొన్ని షేర్ చేశాను. బట్ ఒక ఎగ్జాంపుల్ మాంట్ఫోర్డ్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూలు, మీకు ఇది చూస్తే కనుక అర్థమవుతుంది ఎంత ఇంటెన్సిటీగా వర్క్ జరుగుతుంది అనేది. మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడ లిస్ట్ చూడండి, ఎన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ వస్తున్నాయి, ఎంత రెప్యూటెడ్ స్కూల్స్ వస్తున్నాయి. ఇన్ని వస్తున్నాయని చెప్పి ఫ్రాంక్లీ మాలాంటి వాళ్ళు కూడా ఊహించాల. సో నేను మీకు ప్రతి స్కూల్ గురించి చెప్పే బదులు ఇక్కడ మీరు లిస్టు చదువుకుంటే మొత్తం మీకే అర్థమవుతుంది. ఇమాజిన్, అందుకే నేను లాస్ట్ అప్డేట్లో ఏమన్నాను, ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ హబ్ ఆఫ్ ఇండియా ఈజ్ గోయింగ్ టు బి అమరావతి అంటే చాలామంది అప్పుడు నవ్వారు. అది ఎట్లా వద్దండి, మీరు మరీ వింతగా చెప్తున్నారు, ఒక 4 కాలేజీలు వస్తే అయిపోద్దా అని. కానీ ఈ స్కూల్స్ని చూసిన తర్వాత ఇంకా అసలు దెర్ ఇస్ నథింగ్ అనమాట, డిబేట్ అనేది లేదు. ప్లస్ ఇంకోటి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా, ఏ స్టేట్లోనూ ఇట్లాంటి లిస్ట్ ఆఫ్ స్కూల్స్ వెళ్ళటం అనేది, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ వాళ్ళకి ల్యాండ్స్ అలాట్మెంట్ కావాలి. ల్యాండ్స్ అలాట్మెంట్ విత్ ఇన్ సిటీ పరిధిలో నాట్ ఈజీ. ఇదేంటి, మీకు విత్ ఇన్ సిటీ ఒక సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ పెరిఫరీలో వస్తున్నట్టుగా ఊహించుకోవచ్చు. సో అది గ్రేట్ థింగ్. సో మనం ఇప్పుడు వరకు ఏం మాట్లాడుతున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపల ఏం జరుగుతుంది, దానికి రాజధాని కనెక్టివిటీ ఏంటి, స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎడ్యుకేషన్స్ ఏమవుతున్నాయి, ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనిషి ఇవన్నీ సాధించాలంటే హెల్త్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆ హెల్త్ ప్రొటెక్షనే కాదు, ప్రివెంటింగ్ ఏమి రాకుండా చేసే హెల్త్ కేర్ ఫెసిలిటీసు వస్తే కనుక ఎక్కడికి పరిగెత్తకుండా చెన్నైయో లేకపోతే హైదరాబాదో లేకపోతే ఢిల్లీనో పరిగెత్తకుండా చేసుకునే ఫెసిలిటీ అనేది మన స్టేట్ అదృష్టం, మన అమరావతి అదృష్టం. నేను మీకు నెక్స్ట్ స్లైడ్లో అది చూపించబోతున్నాను. కిమ్స్, ఇది మీరు ఆశ్చర్యపోతారు. సీఎం గారు మేమంతా లైవ్, అది నేను కూడా ఐ వాజ్ పార్ట్ ఆఫ్, వెళ్ళాను సరదాగా. అంటే 25 ఎకరాల్లో కిమ్స్ వస్తుందంటే ఫస్ట్ షాక్. ఎందుకంటే కిమ్స్ మేనేజ్మెంట్ అంతా బాగా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. నేను ఎప్పుడు ఊహించలా 25. వాళ్ళు కూడా ఎంత డిగ్నిఫైడ్ అంటే ఏమన్నా వస్తున్నారంటే వీఆర్ సీయింగ్ అన్నారు. కానీ మేబీ వాళ్ళు అందరికీ సర్ప్రైజ్ ఇవ్వడానికి డిసైడ్ చేసుకున్నా అనుకున్నాను. సీఎం గారు ఎంత అంబిషియస్గా చెప్పారంటే మాకు ఆశ్చర్యం వేసింది. ఎప్పుడు కడతారంటే మేనేజ్మెంట్ ఏమన్నారు, ఒక 2 ఏళ్ళు అంటే నో, ఇదే నేను ఇవాళ ఇనాగ్రేట్ చేస్తున్నాను, నెక్స్ట్ ఇయర్ సేమ్ డేటు 1 మిలియన్ స్క్వేర్ ఫీట్ మీరు కట్టాలి, చూపించాలి, నేను వచ్చి ఇనాగ్రేట్ చేస్తా అంటే నాకు షాక్ ఏంటంటే మేనేజ్మెంట్ అగ్రీడ్. సెడ్ ఓకే సార్, డన్. సో అమరావతి ఎంత గ్రాండ్ స్పిరిట్లో వెళ్తుంది అనేది దీనికి ఒక ఎగ్జాంపుల్. కిమ్స్ మేనేజ్మెంట్ సీఎం గారు ఒక్క స్టేజ్ మీద అడిగిన, పబ్లిక్లో అడిగిన దానికి రెస్పెక్ట్ ఇస్తూ మొత్తం 24 hours బేసిస్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇమాజిన్ 1 మిలియన్ స్క్వేర్ ఫీట్ 1 yearలో కడతామని జోక్ కాదు. వాళ్ళు ఏం చేయబోతున్నారంటే నాట్ ఓన్లీ మెడికల్ హాస్పిటల్ ఒకటే కాకుండా కాలేజీ, తర్వాత నర్సెస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెడుతున్నారు. ఇంతవరకు నర్సెస్ ట్రైనింగ్ అంటే మన కేరళ మీద డిపెండ్ అవుతుంది, అట్లా ఉంటుంది. నర్సెస్ ట్రైనింగ్ ఎంటైర్ ఇండియాకి లీడ్. నాట్ ఓన్లీ ఇండియా, వీళ్ళు ఆలోచన ఎట్లా ఉందంటే లాట్ ఆఫ్ ఫారిన్ కంట్రీస్, పర్టికులర్లీ గల్ఫ్ కంట్రీస్, లాట్ ఆఫ్ కంట్రీస్ మ్యాన్ పవర్ వాళ్ళకి లేదు, నర్సెస్కి ట్రైనింగ్ ఈవెన్ ఆ కంట్రీ వాళ్ళని కూడా కావాలంటే ఇక్కడ ట్రైన్ చేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది, మీకు అమరావతి ఇమేజీ త్రూఅవుట్ వరల్డ్, అమరావతిలో ట్రైన్ అయిన, కిమ్స్లో ట్రైన్ అయిన నర్సెస్ ఎంటైర్ హాస్పిటల్లో ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిపోతారు. దాన్ని బట్టి మీకు దాని లెవెలే మారిపోద్ది ఇమేజ్. నెక్స్ట్ బసవతారకం క్యాన్సర్, బాలకృష్ణ గారు వాళ్ళ ఫ్యామిలీని చూస్తే ఎంత ప్యాషనేట్గా అంటే వాళ్ళు దాదాపు, ఎందుకంటే నేను లాస్ట్ 25 సంవత్సరాల నుంచి నేను రోడ్ షో చేస్తున్నాను, లాట్ ఆఫ్ సెమినార్స్, ఒక 700 సెమినార్లు కండక్ట్ చేశాను ఎంటైర్ యూఎస్ వరల్డ్ ఓవర్. యూఎస్లో ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ గురించి వాలంటరీగా ఎన్ఆర్ఐస్ అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్, నాట్ ఓన్లీ తెలుగు వాళ్ళే కాదు, నాన్ తెలుగు ఎన్ఆర్ఐస్ కూడా యూఎస్లో కంట్రిబ్యూట్ చేస్తే అర్థమయ్యేది కాదు ఇంత డొనేషన్స్ ఎందుకు ఇస్తున్నారు, ఇంత పెద్ద హాస్పిటల్ ఎక్కడ రాబోతున్నాయి అంటే. లైవ్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ తర్వాత మన తెలుగు స్టేట్స్లో ఇప్పుడు దీనికి అమరావతిలో పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇది వచ్చిన తర్వాత అందరి జనాల జీవితంలో మార్పు అనేది, ఎంతమంది జీవితాలు సేవ్ చేయగలుగుతారో మీరు ఆలోచించండి జస్ట్ బై హ్యావింగ్ అన్ హాస్పిటల్. సో దట్ వే ఐ మస్ట్ అప్రిషియేట్
ది ఫ్యామిలీ, ద వే దే ఆర్ డూయింగ్.